Practice on removing damper pulley, timing gear, chain, flywheel, main bearing caps, bearing shells and crankshaft from engine checking, oil, retainer, third surface for wear. అందరికీ నమస్కారం. నా పేరు సత్య. మీ అందరూ కొత్త పాఠం కోసం తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు మనం ఇంజన్ కాంపోనెంట్స్, డంపర్ పుల్లీ, టైమింగ్ చైన్, క్రాంక్ షాఫ్ట్ ని ఎలా తొలగించాలో నేర్చుకోబోతున్నాం. ఆపై వాటిని ధరించడానికి భాగాలను తనిఖీ చేసి వాటిని మళ్ళీ కలపడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శనలో ముగింపులో ఇవి మీరు చేయగలరు: డంపర్ కప్పి తొలగించగలరు, టైమింగ్ చైన్ అసెంబ్లీని తొలగించగలరు, క్రాంక్ షాఫ్ట్ను తొలగించగలరు, భాగాలను తనిఖీ చేయగలరు, భాగాలను తిరిగి కలపగలరు, అవసరమైన పరికరములు మరియు పనిముట్లు, మొత్తం చేతి పనిముట్లు, పిస్టన్ రింగ్, ఎక్స్పాండర్ అండ్ కంప్రెసర్, స్ప్రే బార్, మైక్రోమీటర్స్, డయల్ గాజు, పరికరములు మరియు విడిభాగములు, ఇంజన్ బ్లాక్ అసెంబ్లీ, వర్క్ టేబుల్, అవసరమైన సామాగ్రి, లూబ్రికేటింగ్ ఆయిల్, నిరుపయోగమైన బనియన్, న్యూ బేరింగ్స్, కంప్లీట్ గ్యాస్కెట్ కిట్. ఇప్పుడు నేను ప్రక్రియ ప్రకారం డీజిల్ ఇంజన్ యొక్క ఉపసంహరణను ప్రదర్శించబోతున్నాను. ఉపసంహరణకు వెళ్లే ముందు మేము ఇంజన్పై అమర్చిన ఉపకరణాలను తీసివేయాలి. ఇప్పుడు మనం ఇంజన్ నుండి ఆల్టర్నేటర్ను ఎలా తొలగించాలో చూద్దాం. ముందుగా ఆల్టర్నేటర్ సర్దుబాటు బోల్ట్ను గుర్తించి దాన్ని తీసివేయండి. అప్పుడు ఆల్టర్నేటర్ మౌంట్ బోల్ట్లను విప్పి వాటిని తీసివేయండి. పంప్ బెల్ట్ను తీసివేసి ఇంజన్ నుండి ఆల్టర్నేటర్ అసెంబ్లీని తీసివేయండి. బోల్ట్లు మరియు నట్స్ ఆల్టర్నేటర్ అసెంబ్లీని సరైన స్థలంలో ఉంచండి. ఆయిల్ ఫిల్టర్లో ఆయిల్ ఫిల్టర్ రెంచ్ని సరిగ్గా ఫిక్స్ చేయండి. రెంచ్ని ఉపయోగించి ఆయిల్ ఫిల్టర్ను విప్పి ఆపై చేతితో ఆయిల్ ఫిల్టర్ను తీసివేయండి. టర్బోచార్జర్లోని గొట్టాలను డిస్కనెక్ట్ చేయండి. టర్బోచార్జర్ నుండి ఆయిల్ ఫ్లో లైన్లను డిస్కనెక్ట్ చేయండి. టర్బోచార్జర్ నుండి బోల్ట్లను విప్పి మరియు ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ నుండి టర్బోచార్జర్ను తీసివేయండి. ఇంజెక్టర్లలో విద్యుత్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేయండి. ఇంజెక్టర్ హౌసింగ్ నుండి నట్స్ విప్పి ఇంజెక్టర్లను తొలగించండి. నీటి పంపును తొలగించండి. మ్యానిఫోల్డ్ తీసి తొలగించండి. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ను తీసివేయండి. వాల్వ్ కవర్ తొలగించండి. కామ్ షాఫ్ట్ నుండి టైమింగ్ చైన్ను తీసివేయండి. కొన్ని పాత ఇంజన్లు ఓవర్ హెడ్ వాల్వ్ ఇంజన్లను ఉపయోగిస్తాయి. అలాంటి ఇంజన్లలో సిలిండర్ హెడ్ను తొలగించడానికి మేము ఇంజన్ నుండి ర్యాకర్ ఆర్మ్ అసెంబ్లీని తీసివేయాలి. ర్యాకర్ ఆయుధాలను గుర్తించండి, తద్వారా అవి వాటి అసలు స్థానంలో మళ్ళీ ఇన్స్టాల్ చేయబడతాయి. ఆపై ర్యాకర్ చేతులను తీసివేయండి. వీలైతే పుష్ రాడ్లను తొలగించండి. వైబ్రేషన్ డంపర్ ఏదైనా జత చేయబడిన పుల్లీలు మరియు క్రాంక్ షాఫ్ట్ కీని తీసివేయండి. వైబ్రేషన్ డంపర్ని తనిఖీ చేయండి మరియు అవసరమైతే ప్రత్యామ్నాయాన్ని పొందండి. టైమింగ్ కవర్ను తీసివేయండి. టైమింగ్ గేర్లు లేదా స్ప్రాకెట్లు మరియు సంబంధిత గొలుసు లేదా బెల్ట్ను తీసివేయండి. క్రాంక్ షాఫ్ట్ నుండి టైమింగ్ గేర్ను తీసివేయడానికి పుల్లర్ అవసరం కావచ్చు. ఆయిల్ ప్యాన్కి ప్రాప్యత పొందడానికి స్టాండ్పై ఇంజన్ను తిప్పండి. ప్యాన్ తొలగించండి. చమురు పంపును తీసివేసి డ్రైవ్ చేయండి. కామ్ షాఫ్ట్లో బాక్స్లో ఇన్స్టాల్ చేయబడితే దీన్ని తీసివేయండి. సిలిండర్ హెడ్ తొలగించండి. సిలిండర్ హెడ్కి యాక్సెస్ పొందడానికి స్టాండ్పై ఇంజన్ను తిప్పండి. సిలిండర్ హెడ్ బోల్ట్లను విప్పి మరియు తొలగించండి. కొన్ని ఓవర్ హెడ్ కామ్ ఇంజన్లలో కొన్ని హెడ్ బోల్ట్లను చేరుకోవడానికి క్యామ్ షాఫ్ట్ను తీసివేయడం అవసరం కావచ్చు. రబ్బరు పట్టీని వదులుకోవడానికి తల మరియు బ్లాక్ల మధ్య సున్నితంగా పరిశీలించండి. ఆపై తలను తీసివేయండి.
పిస్టన్ తొలగించండి. దాని సిలిండర్ దిగువన తొలగించాల్సిన పిస్టన్ను ఉంచడానికి బ్రేకర్ బార్ మరియు సాకెట్తో క్రాంక్ షాఫ్ట్ను తిరగండి. కనెక్ట్ చేసే రాడ్కి ప్రాప్యత పొందడానికి ఇంజన్ స్టాండ్పై ఇంజన్ను తిప్పండి. రాడ్ క్యాప్ మరియు రాడ్ నంబర్లో ఉన్నాయని తనిఖీ చేయండి. రాడ్లు మరియు క్యాప్లు సంఖ్యను కలిగి ఉండకపోతే వాటిని పంచ్ మరియు సుత్తితో లేదా అందుబాటులో ఉంటే నంబర్ పంచ్తో గుర్తించండి. రాడ్ మరియు టోపీని కూడా గుర్తించండి. తద్వారా టోపీని అసలు స్థానంలో మళ్ళీ ఇన్స్టాల్ చేయవచ్చు. కనెక్ట్ చేసే రాడ్పై రాడ్ క్యాప్ను పట్టుకున్న నట్స్ను విప్పి తీసివేయండి. కనెక్ట్ చేసే రాడ్ టోపీని తొలగించండి. మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు పిస్టన్ హెడ్ ఏ దిశలో ఉండాలో సూచించడానికి గుర్తును కలిగి ఉందని తనిఖీ చేయండి. గుర్తు లేనట్లయితే ఇంజన్ ముందు భాగాన్ని సూచించడానికి కనెక్ట్ చేసే రాడ్ను గుర్తించండి. మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు పిస్టన్లు తప్పనిసరిగా అసలు దిశను ఎదుర్కోవాలి. పిస్టన్ను తీసివేయడం కష్టంగా ఉన్నట్లయితే కనెక్ట్ చేసే రాడ్ను బ్లాక్ పైకి నెట్టడం ద్వారా సిలిండర్ నుండి పిస్టన్ను బయటకి నెట్టండి. ప్లాస్టిక్ ముఖం ఉన్న సుత్తి లేదా కలపతో కనెక్ట్ చేసే రాడ్పై తేలికగా నొక్కండి. అన్ని పిస్టన్లను తొలగించండి. తిరిగి కలపడం కోసం అన్ని పిస్టన్లను ఉంచండి. స్కఫ్డ్ లేదా స్క్రాచ్డ్ స్కర్ట్లు, రింగ్ గ్రూవ్లు మరియు ల్యాండ్లకు నష్టం, పిస్టన్ హెడ్కు నష్టం మరియు అరిగిపోయిన పిస్టన్ పిన్ బోర్ల కోసం పిస్టన్లను తనిఖీ చేయండి. క్రాంక్ షాఫ్ట్ తొలగించండి. క్రాంక్ షాఫ్ట్ మెయిన్ బేరింగ్ క్యాప్లను గుర్తించండి. తద్వారా అవి అదే స్థానం మరియు దిశలో మళ్ళీ ఇన్స్టాల్ చేయబడతాయి. ప్రధాన బేరింగ్ క్యాప్ ఫాస్టనర్లను విప్పు మరియు తొలగించండి. బ్లాక్ నుండి ప్రధాన బేరింగ్ టోపీలను తొలగించండి. ఇంజన్ బ్లాక్ నుండి క్రాంక్ షాఫ్ట్ ఎత్తండి. దాని పరిస్థితి కోసం ప్రధాన మరియు కనెక్ట్ చేసే రాడ్ బేరింగ్లను తనిఖీ చేయండి. లూబ్రికేషన్ లేకపోవడం వల్ల ఏదైనా మురికి స్కోరింగ్ లేదా నష్టం కోసం తనిఖీ చేయండి. అలా అయితే బేరింగ్లను కొత్త దానితో భర్తీ చేయండి. లూబ్రికేషన్ లేకపోవడం వల్ల బేరింగ్ పాడైందని అనుకుందాం. ఆపై క్రాంక్ షాఫ్ట్ మరియు గ్యాలరీలలో ఏదైనా అడ్డుపడితే ఆయిల్ హోల్ను తనిఖీ చేయండి. నూనె మార్గాలను బ్రష్తో శుభ్రం చేయండి. శుభ్రపరిచిన తర్వాత క్రాంక్ షాఫ్ట్, బేరింగ్ మరియు జర్నల్స్ మరియు ఎండ్ ప్లే కోసం క్లియరెన్స్లను తనిఖీ చేయండి. ఇంజన్పై క్రాంక్ షాఫ్ట్ను మళ్ళీ సమీకరించండి. టైమింగ్ చైన్ని రిపీట్ చేసి కవర్ చేయండి. డంపర్ పుల్లీని రిపీట్ చేయండి. మేము పాఠం ముగింపుకు వచ్చాము. ఈ విధంగా ఇంజన్ నుండి డంపర్ కప్పి, టైమింగ్ గేర్, చైన్, ఫ్లై వీల్, మెయిన్ బేరింగ్ క్యాప్స్, బేరింగ్ షెల్స్ మరియు క్రాంక్ షాఫ్ట్ని తీసివేయడం నేర్చుకున్నాము. మేము ఆయిల్ రీటైనర్ మరియు థ్రస్ట్ ఉపరితలాలను ధరించడం కోసం తనిఖీ చేయడం కూడా నేర్చుకున్నాము. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.